ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 144 మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. సొంత ఇంటి కలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. ఇక ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయన్నారు. ఎవరికైనా అర్హత లేకుండా ఇల్లు వచ్చినా అది క్యాన్సిల్ అవుతుందన్నారు పొన్నం. నూట 44 ఇళ్ళు మొదటి సంవత్సరం ఇప్పుడు శాంక్షన్ అయినాయి. మళ్ళీ మీరు కట్టుకునే లోపల కొత్తగా ఇల్లు రానటువంటి ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళకు మళ్ళా 2 నెలలలో మళ్ళీ 200 ఇళ్ళు హుస్నాబాద్ పట్టణానికి ఇవ్వడం జరుగుతుందనే మాట సందర్భంగా మనవిస్తున్నాను. నేను ఒక మాట స్పష్టం చేయదలుచుకున్నా. ఈ 144 ఇళ్ళు ఎవరైతే ఇచ్చినాయో పేదలకు మాత్రమే ప్రభుత్వంతో ఎంపిక కాబడ్డారు. మీరు ఎవరికి ₹1 నయా పైసా ఇవ్వడానికి వెళ్ళలేదు. ఎవరైనా మధ్యలోనే నేను ఇప్పించినా నేను ఇస్తా అనే అధికారైనా మా వాళ్ళైనా మీ వాళ్ళైనా చుట్టాలైనా బంధువులైనా ఎవరైనా దీనికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా అవినీతికి అవకాశం లేదు. పారదర్శకంగా మీ అర్హత బట్టి మాత్రమే వస్తుందనేటువంటి మాట మనం చెప్తాం. అర్హత లేకుండా ఉంటే ఎవరైనా పైన చేసి లిస్టులో ఎక్కింటే కూడా అది క్యాన్సల్ అవుతుంది. అర్హత ప్రాధాన్యత 500 మందికి ఉంటే అలా పేదలకు ఇచ్చినాం. మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇస్తాం. ఇట్లా మండలంలో అన్ని మొత్తం నియోజకవర్గంలో 3500 ఇళ్ళు ఈ సంవత్సరం ఇస్తున్నాం. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకో 2 నెలలలో మళ్ళీ 3500 ఇళ్ళు ఇస్తాం. ఇవి మీరు తొందరగా కట్టుకొని తొందరగా గృహప్రవేశాలు చేసుకోవాలని కోరుతారో ఎంత స్పీడ్ కడితే అంత తొందరగా డబ్బులు ఇస్తాం. మీరు ఆలస్యమైన కొద్దీ